హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ యొక్క కొత్త హౌస్తో మేము ముందుకు వస్తున్నాను. ఇది హౌస్ ఫర్ సేల్ అండి. ఈస్ట్ ఫేస్ హౌస్. ఇది బళ్ళారి చౌరస్తాకి అలాగే పెద్దపాడుకి దగ్గరలో ఉండే ఈ హౌస్ అయితే సేల్కి అయితే అందుబాటులో వచ్చిందండి. ఈ హౌస్ వివరాల్లో వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మా వీడియో ఫస్ట్ మీకే వస్తుందండి. అలాగే వాట్సాప్ లింక్ ఇచ్చాను. వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ మీకు ఇస్తుంటాను. ఇది వీడియో టోటల్ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలోనే మీకు టోటల్గా ఈ యొక్క ఇల్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను కూడా. ఈ ఇల్లు 27x55 సైజులో 3.40 సెంట్స్లో మనకి ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయబడి ఉంది అండి. ఆల్మోస్ట్ ఆల్ ఇది సెమీ కన్స్ట్రక్షన్లో ఉంది. స్లాబ్ అయిపోయింది. అలాగే సెమీ ఫినిషింగ్లో ఉంది. అంటే ఇంకా కొంత వర్క్ ఉంది అది చేసేవి. దాదాపు ఒక 2 మంత్స్లో కంప్లీట్ అయిపోతుందండి. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఫినిష్ అయిపోయింది. మనకి రోడ్డుకి దగ్గర ఉండే ఈ యొక్క ఇల్లు అయితే మనం చూస్తున్నాము. ఇది బోరు సంపు. మనకి ఎలివేషన్ చూస్తున్నారు. ఎలివేషన్ కూడా చాలా బాగుంది. వాస్తు ప్రకారంగానే కూడా చుట్టూ బాగానే ఉంది. ఎందుకంటే కాంపౌండ్ ఉండడం వల్ల ఎలివేషన్ వచ్చేసి నీట్గా మీకు చాలా అంటే వాస్తుపరంగా కూడా మనకి ఈ ఇల్లు చాలా బాగుందని చెప్తున్నాను. ఎందుకంటే చుట్టూ కాంపౌండ్ రావడం వల్ల వాస్తు కూడా కుదురుతుందండి. ఇది 30x55 సైజు కాబట్టి ఇల్లు కూడా చాలా విశాలంగా వచ్చింది. బెడ్రూమ్లు కానీ హాల్ కానీ మనకి ఇది వరండా కానీ పార్కింగ్ ఏరియా కానీ ఇవన్నీ మనకి బాగానే వస్తుంది. ఇది చూస్తున్నారు. ఇది హాల్ అండి. ఇది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది కాబట్టి ఇంకా వర్క్ జరుగుతుంది. విండోస్ అన్నీ ఇచ్చారు. ఆ విండోస్ వచ్చేసి పీవీసీ విండోస్, స్లైడింగ్ విండోస్ వస్తాయండి. ఇది పిఓపి డిజైన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. పిఓపి డిజైన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇది మనకి కింద వచ్చేసి ఫ్లోరింగ్ కంప్లీట్ అయితే బండలు వచ్చినాయంటే ఇంకా చాలా విశాలంగా కనబడుతుంది. మనం జస్ట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది. చాలామంది కన్స్ట్రక్షన్ టైంలోనే బుకింగ్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే నియర్ బై దొరకదనే ఉద్దేశంతో ఈ వీడియో మీకు చేయడం జరుగుతుందండి. ఎందుకంటే చాలామంది కొద్ది లోపల ఉన్న ఇల్లులు అనే కాన్సెప్ట్తో వెనకపోతున్నారు. మనకి నియర్ బై లొకేషన్లో ఉంది కాబట్టి తొందరగా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలోనే ఈ వీడియో మీకు అందించడం నేను చేశాను ఈ వీడియో. ఇది మనకి రోడ్ హైవే నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు ఉంటుందండి. మనకి పెద్దపాడుకి దగ్గరలో ఉంటుంది. అలాగే బళ్ళారి చౌరస్తాకి దగ్గరలో ఉంటుంది ఈ ఇల్లు. ఇది ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. అలాగే ఈస్ట్ ఫేసు మనకి సైజ్ వచ్చేసి మనం చెప్పాం ఇందాకనే 27x50 సైజు మనకి 3.25 సెంటులో 3.5 సెంటులో మనకి అందుబాటులో అయితే ఈ ఇల్లు ఉందండి. ఇది ఒక బెడ్రూమ్ చూసినారు. ఇది రెండో బెడ్రూమ్ అండి. రెండో బెడ్రూమ్కి కూడా సెల్ఫ్లు కానీ అన్నీ మీకు వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగా వచ్చినాయి. ప్రతి బెడ్రూము చూడండి. ఇది ప్రైస్ వచ్చేసి 78 lakhs చెప్తున్నారండి. కూర్చుంటే తగ్గుతుంది. ప్రైస్ అయితే 78 lakhs చెప్తున్నారు. 2 బెడ్రూమ్లకి అటాచ్డ్ బాత్రూమ్, పైన అన్యూజ్డ్ సామాన్ పెట్టుకోవడానికి మీకు స్పేసు కన్స్ట్రక్షన్లో ఉందండి. తొందరగా మనకి పెద్దపాడు రోడ్డుకి అలాగే బళ్ళారి రోడ్డుకి కావాలి అనుకునే వాళ్ళు తొందరగా బుకింగ్ చేసుకోగలరని. అలాగే మనకి సిటీకి ఎక్కడ పోయినా మనకి 5 కిలోమీటర్ లోపలనే అంటే మనకి పెద్దపాడు అండి. చాలా బాగా దగ్గరలో ఉంటుంది. అందుకోసం దగ్గర కూడా ఉన్న లొకేషన్లోనే మనకి ఇల్లు దొరకడం కూడా మంచిదే. ఇది ఓపెన్ కిచెన్లో మనకి చూస్తున్నారు. కిచెన్ రూమ్ కూడా చాలా బాగుంది. మనకి నియర్ బై బళ్ళారి చౌరస్తా నుంచి 3-4 కిలోమీటర్ దూరంలోనే మనకి ఈ ఇల్లు అయితే అందుబాటులో ఉందండి. తొందరగా విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోగలరు అని అనుకుంటున్నాను. ఇది 78 lakhs చెప్తున్నానండి. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. ఇది సెల్ఫ్లు చూస్తున్నారు కింద కిచెన్ రూమ్లో. అలాగే ఓపెన్ కిచెన్ కాబట్టి బాగుంది. మనకి స్క్వేర్లో రావడము ఇవన్నీ మీకు చాలా బాగా వచ్చింది. వీలైతే తొందరగా బుకింగ్ చేయగలరని విజిట్ అవ్వగలరని అనుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా వచ్చిందండి. ఇక్కడ మీకు డైనింగ్లా మనం ఈ యొక్క ఏరియా డైనింగ్ని చేసుకోవచ్చు. చూడండి విశాలంగానే ఉంది. బెడ్రూమ్ కూడా హాల్ కానీ బెడ్రూమ్లు కానీ
అన్ని విశాలంగా వచ్చింది. చుట్టూ కాంపౌండ్ రావడంలో వెంటిలేషన్ కూడా బాగానే ఉంది. ఇల్లుకి మధ్యలో గ్యాపు అన్నీ వాస్తు ప్రకారంగా అయితే చాలా బాగుందండి. ఇల్లు 78 lakhs చెప్తున్నారు. కూర్చుంటే తగ్గుతుంది. మీకు ప్రైస్ రేట్ చాలామంది మెసేజ్లో అడుగుతున్నారు. మీరు టోటల్గా వీడియో చూడాలి. ప్రతి వీడియో చూస్తేనే మీకు నేను అన్ని వీడియోలని ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. చూడండి, ఇంటి గ్యాప్ అనేది కూడా మీకు చూపిస్తున్నాను. ఇలాంటి గ్యాప్ ఉంది అని మీకు ముందే చూపిస్తున్నాను. ఎలివేషన్ కూడా చాలామంది మనము కాంపౌండ్ లోపల రావాలి వాస్తు ప్రకారం అనుకుంటారు. ఆ వాస్తు ప్రకారంగా కాంపౌండ్ లోపలే ఉంది. మనకి కొన్ని వాస్తులు సరి చేయడానికి మనకు కాంపౌండ్ లోపల కొన్ని రావండి. ఎందుకంటే చిన్న సైజులో ఉండడం వల్ల. ఇది సైజ్ వచ్చేసి 27x55 ఉండడం వల్ల ఈ సైజులో మనకి ఎలివేషన్స్ అన్నీ లోపల రావడం, పార్కింగ్ ఏరియా రావడం అన్నీ బాగుంది. వీలైతే విజిట్ చేసి బుకింగ్ చేసుకోవాలని. థ్యాంక్ యూ.